హాయ్ గాయ్స్, ఈరోజు మనం అమెరికాలో కంట్రీ సైడ్లో క్యాంపింగ్కి వెళ్తున్నాం. సో ఆ డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఉన్నాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. క్యాంపింగ్ అంటే ఖచ్చితంగా కొంత టైం అక్కడ స్పెండ్ చేయాలని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోతాం కదా. సో మేము వెళ్ళే క్యాంపింగ్ ఆర్గనైజర్స్ మాకు ఆల్రెడీ చెప్పారనమాట, కమ్ ప్రిపేర్డ్ అని చెప్పి. సో ఫుడ్ ఐటమ్స్, యాక్చువల్లీ మేము వీఆర్ ఏ కమ్యూనిటీ ఆఫ్ ఫెయిత్. సో మేమందరం ఎప్పుడు కలుసుకున్నా కూడా పాట్లక్ చేసుకుంటాం. సో అలా కొంతమంది మీ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని వెళ్తాం. సో నేనైతే ఒక డిష్ ప్రిపేర్ చేసుకొని అండ్ మా కొరకు కూడా ఫుల్లీ ఫుడ్ క్లాత్స్ అన్ని ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయామన్నమాట. సాటర్డే సండే ఖచ్చితంగా ఫ్యామిలీ టైం ఉంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో మేము ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తాం కార్లో సాంగ్స్ పెట్టుకొని. మేము ఎక్కువ మూవీ సాంగ్స్ కాదు కానీ వీ లిసన్ టు అవర్ బిలీఫ్ సాంగ్స్ అండ్ చాలా చాలా పీస్ఫుల్గా వి ప్రైజ్ గాడ్ అండ్ వి ట్రావెల్. అదంతా పీస్ఫుల్గా అనిపిస్తుందో. అండ్ నా హస్బెండ్తో నాకు టైం స్పెండ్ చేయడం చాలా బాగా నచ్చింది ఎందుకో. సో వీ రియలీ ఎంజాయ్డ్ యాజ్ వీ స్టార్టెడ్. మేము చాలా బాగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఎందుకంటే ఫ్లోరిడాలో ఎక్కువ వాటర్ ఉంటాయి, రివర్స్ ఉంటాయి, లేక్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళ ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్లో మోస్ట్లీ నేను చూసింది ఏంటంటే ఇలా రివర్స్ ఉంటాయి, రివర్స్ ఆర్ స్ప్రింగ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ టైం వచ్చి ఆ టీ స్నాక్స్ చేస్తూ అక్కడ కయాక్ చేసుకోవడం, జెట్ స్కీలో వెళ్ళడం, అలా బాగా దే ఆర్ లివింగ్ ద లైఫ్ కదా అని అనిపించింది. అండ్ ఈ చిన్న ఏరియా ఏంటంటే బోట్లు, జెట్ స్కీలు ఉన్నాయి, అంటే అక్కడ రెంట్కి ఇస్తారేమో. ఈ చిన్న ఊరిలో ఈ చిన్న ప్లేస్ భలే ముచ్చటగా అనిపించింది. అండ్ మాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటి అంటే ద రోడ్స్ అండ్ ద ప్రోటోకాల్ ఆఫ్ ద ట్రాఫిక్. చూసారా, అంటే ఇక్కడ ఆఫ్ కోర్స్ మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయకపోతే అదెంత విలేజ్ అయినా కానీ షరీఫ్ వస్తారు. బట్ కొన్ని చోట్ల రాకపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ మనుషులు 35 స్పీడ్ అంటే 35 స్పీడ్లోనే వెళ్తారు, 45 అంటే 45లో వెళ్తారు. సో ఎక్కడ వెళ్ళాల్సిన స్పీడ్ అక్కడ వెళ్తూ చాలా పక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే షిప్స్ ఉన్న వాళ్ళు, సమ్మర్ కదా, వన్ వే అవ్వడం వల్ల షిప్స్ ఉన్న వాళ్ళు కొంచెం వెళ్ళే దారిలో కొంచెం స్లోగా వెళ్ళడం వల్ల మేము కొంచెం స్లోగా వెళ్ళినట్టు అనిపించింది కానీ బట్ అదర్ దాన్ దట్ ఇట్ వాస్ టూ గుడ్. సో మేము వచ్చిన క్యాంపింగ్ సైట్ ఇదే అనమాట. మొత్తం ఇది వాటర్ యాక్టివిటీస్ కోసం డెడికేట్ చేశారు. ఇది యాక్చువల్లీ నార్మలీ గుడ్ న్యూస్ క్యాంప్ అనమాట. ఇక్కడ ఏంటంటే కిడ్స్ని సమ్మర్ టైంలో మార్నింగ్ వదిలేసి వెళ్తే ఈవినింగ్ వరకు వీళ్ళే చూసుకుంటారు. మొత్తం ఫుడ్ అంతా వాళ్ళే పెట్టి ఇలా యాక్టివిటీస్ అన్నీ చేయించి ఈవినింగ్ పంపించేస్తారనమాట. ఇట్ ఈస్ కంప్లీట్లీ సర్వీస్ ఫర్ గాడ్. అండ్ బట్ ఈ యాక్టివిటీస్ అన్నీ చాలా ఫన్ అనిపించాయి. చిన్న పిల్లల్ని కూడా ఈయన రైడ్ చేస్తున్నాడు. బట్ మాదంతా ఫ్యామిలీ క్యాంప్ కాబట్టి పెద్దోళ్ళని కూడా రైడ్ చేస్తున్నాడు, కానీ చిన్న పిల్లల్ని కూడా రైడ్ చేశాడు. ఆ వీడియో కూడా ఉంది. అంటే పెద్దోళ్ళు కాబట్టి ధైర్యంగా ఉంటారని చెప్పి ఇలా ఫాస్ట్గా తీసుకెళ్తా ఉన్నాడు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఎందుకంటే వాటర్లో జెట్స్కి మూవీస్లో చూడడం తప్ప నేను మూవీస్ కూడా ఎక్కువ చూడను. అలా ఎప్పుడైనా చూసినప్పుడు చాలా క్రేజీగా అనిపించేది. ఐ లవ్ వాటర్ రైడ్స్, ఐ లవ్ అడ్వెంచర్స్. ఎందుకో నాకు తెలియదు. నా అలాగే మీలో ఎవరైనా ఉన్నారా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను 2 times అయితే వెళ్ళాను జెట్ స్కీలో. ఫస్ట్ టైం అయితే బాగా అనిపించింది, సెకండ్ టైం అయితే వాటర్లో పడ్డాను నేను నా హస్బెండ్ వెళ్ళినప్పుడు. బట్ యా, ఇట్ వాస్ ఫన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఇది స్ప్రింగ్స్ అనమాట, 25 feet ఉంది మధ్యలో వాటర్. లైఫ్ జాకెట్స్ వేసుకోకుండా వెళ్తే అస్సలు ఇట్స్ అ రిస్క్ అనమాట. సో అంటే కొన్నిసార్లు చిన్న చిన్న థింగ్స్ వి విల్ మిస్, బట్ ఆ చిన్న థింగ్సే పెద్ద విషయాల్లో చాలా మ్యాటర్ అవుతాయి. సో అందుకే ఖచ్చితంగా వాటర్లో ఉంటే లైఫ్ జాకెట్స్ అండ్ స్విమ్మింగ్ కూడా వచ్చి ఉండాలని నాకైతే అనిపించింది.
ఇది వచ్చేసి ట్యూబింగ్. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. అఫ్ కోర్స్ నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ వాటర్ స్టార్ట్ చేసి అలా వాటర్ స్టార్ట్ చేసి వాటర్ ఫ్లో లేక చాలామంది ఇరికిపోయారు మధ్యలో. వాటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes తర్వాత ఫ్లో చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ పీపుల్ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇది వచ్చేసి ఏంటంటే క్యాంప్ లోపల అనమాట, ఒక పెద్ద హాల్. క్యాంప్లో అన్నీ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. అంటే పిల్లలు వస్తారు కదా, ఇక్కడ ఏంటంటే ఈ క్యాంప్ ఏంటంటే పిల్లలు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతారు. సో ఇలా అన్నీ అవైలబుల్గా పెట్టారనమాట. అంటే పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి కావాల్సినప్పుడు ఏ ఫుడ్ అలా ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రూట్స్, బ్రెడ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇదంతా ఏరియా క్యాంప్ ఏరియా పిల్లలకి వాళ్ళకి నేర్పించడానికి, వాళ్ళకి ఫన్ యాక్టివిటీస్, పెయింటింగ్స్, సింగింగ్స్ అండ్ వాళ్ళు వినాల్సిన వాక్యాలు అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇట్ ఈస్ పెయిడ్ ఆల్సో. సో కొన్నిసార్లు మేమందరం ఏంటంటే ఫ్యామిలీ లాగా వెళ్ళి ఫన్ ఎంజాయ్ చేసాం. ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి. పికిల్ బాల్కి, బాస్కెట్ బాల్కి, వాలీబాల్కి ఏరియాస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వాటర్ టేబుల్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. అండ్ అక్కడ వాచ్ చేయడానికి అక్కడ ఏరియల్ వ్యూ కోసం కూడా ఒక హై చైర్ పెట్టారు. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరి పిల్లలకి లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు, ఎందుకంటే వాటర్లో మునిగిపోకూడదని. ఆల్దో దే నో స్విమ్మింగ్, వాటర్ జాకెట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో టాయిలెట్స్ ఉన్నాయి, చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, షవర్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇట్ వాజ్ రియలీ ఫన్. చిన్నోళ్ళ దగ్గర నుండి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు ఈ ఫన్ యాక్టివిటీస్. అఫ్ కోర్స్ మనలో కూడా ఒక కిడ్ ఉంటారు, ఇలాంటి టైంలోనే బయటకు తీసుకురావాలి. ఎందుకంటే నాట్ ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు బీ సీరియస్, సమ్ టైమ్స్ వీ క్యాన్ బీ కిడ్ ఆల్సో. గాడ్ గేవ్ దట్ ఛాన్స్ అండ్ వీ ఆల్ రియలీ ఎంజాయ్డ్. క్యాంప్లో ఇలా వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత మేమందరం తెచ్చుకున్న ఫుడ్ అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన గ్రిల్డ్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాము. క్యాంప్ అన్నాక క్యాంప్ ఫైర్ లేకపోతే ఎట్లాగో, సో ఈ క్యాంప్ ఫైర్లు ఇలా మేము స్మోర్స్ చేసుకుని అయితే తిన్నాము. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మార్ష్మెల్లోస్ని క్యాంప్ ఫైర్లో హీట్ చేసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని శాండ్విచ్లా తింటున్నారు. అండ్ ఆల్సో పాప్సికల్స్ కూడా తీసుకొచ్చారనమాట. కిడ్స్ థరోలీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో లైఫ్లో ఇలాంటి కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ అండ్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ రియల్లీ రిక్వైర్డ్. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఒకేలా వెళ్ళదు, ఖచ్చితంగా కొత్తదనం కోరుకుంటుంది. ఇలా అంతా అయిపోయినాక ఒక చిన్న ప్రేయర్ చేసుకుని we all dispersed and we are back to our homes. Thanks to God for his amazing grace. నైట్ టైం ఆ విలేజ్ కంట్రీ సైడ్ నుండి మేము క్షేమంగా మళ్ళీ మేముండే ఏరియాకి వచ్చేసామన్నమాట. అండ్ ఓవరాల్ ది ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. అన్నిటికన్నా ఎక్కువగా మా బుడ్డోడు నెక్స్ట్ లెవెల్ ఆడుకున్నాడు. వాడు ఆడుకునేటప్పుడు నేను సాయి అంటే నా హస్బెండ్ ఇద్దరం వాటర్లోనే ఉన్నాం కాబట్టి వీడియో తీయలేకపోయాం, కానీ వాడు చాలా చాలా ఎంజాయ్ చేశాడు. సో చిన్నప్పటి నుండే ఇలా అంటే హీ ఈజ్ ఎంజాయింగ్ విత్ కిడ్స్ అండ్ దట్ టు ఇన్ వాటర్. సో వీఆర్ సో ప్లీజ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ that God has given. See you in the next video. If you like, please do like, share and subscribe to our channel.